ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడి ఆశీర్వదింపబడి అనేక మందికి సాక్షార్థమై మీ జీవితాలు వర్ధిల్లును గాక అన్నదండి యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, మనల్ని గత వారం నుంచి ఈ వారం వరకు సజీవ లెక్కల్లో ఉంచి మంచిగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు మరొకసారి కలుగును గాక. ఆమెన్. ఎంతోమంది మనకంటే ఘనులు, మేధావులు, పెద్దవారు, చిన్నవారు, ధనవంతులు, గుణవంతులు ఎంతోమంది ఈ దినాన్ని లేరు. వారందరికంటే మనం ఎక్కువ కాదు, కానీ కేవలం దేవుని యొక్క ప్రేమ, కృప, వాత్సల్యం చేత మనం ఆయన నీడలో ఆయన గాలి పీల్చుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. పిల్ల పాపలతో వర్ధిల్లింప చేస్తూ ఉన్నటువంటి దేవాదేవునికి మహిమ పొందుకుని ఆయనకే సమస్త ఘనత. ఆమేన్. రండి ప్రియులారా, మరి ఓ పాట పాడుకొని దేవుని మహింపరచుకుందాం. ఇది ఆకుమర్తి డానియల్ గారు పాడిన పాట. ఒకసారి పాడుకుందాం. హల్లెలూయా. ఆమేన్. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. అవును ప్రియులారా, గొప్ప ప్రేమ, కలతలు లేని ప్రేమ, కోపం లేని ప్రేమ, క్షమించే ప్రేమ, మాయామర్మం లేని ప్రేమ, అద్భుతాలు చేసే ప్రేమ, ఆశ్చర్యకార్యాలు చేసే ప్రేమ. ఆ ప్రేమ దగ్గర ఏ ప్రేమ కూడా సాటి రాదు ప్రియులారా. అద్భుతమైన ప్రేమ ఈ భూమి మీద ఏ జీవి కూడా అంత ప్రేమ చూపించలేదు. ఆయన చూపినటువంటి మహా ప్రేమ, వర్ణింప శక్యం కానటువంటి ప్రేమ, మన అవమానాలు భరించిన ప్రేమ, అవరోధాలు భరించిన ప్రేమ, మన తప్పిదాలు క్షమించే ప్రేమ, మన పొరపాట్లు మన్నించే ప్రేమ, మన పాపాలన్నిటినీ కూడా తుడిచివేసిన ప్రేమ. నువ్వెంత ఘోర పాపమైనా, నేనెంత ఘోర పాపినైనా, చూసి చూడలేనట్టే ముఖం తిప్పుకున్న ప్రేమ. నా పిల్లడు అలాంటి వాడు కాదు, నా కుమార్తె అలాంటిది కాదు, మచ్చలేనటువంటి వాడు నా పిల్లోడు. ఏ పాపం ఎరగడు నా కొడుకు, తెలీదు. నా కూతురు ఎవరిని కూడా తప్పుగా మాట్లాడదు అని చేరదీసే ప్రేమ, దాచే ప్రేమ, దోషాలని కప్పిపుచ్చే ప్రేమ, నిండైన ప్రేమ, మెండైన ప్రేమ, మంచి ప్రేమ, సంతృప్తిని కలిగించే ప్రేమ, సంతోషాన్ని కలిగించే ప్రేమ, ఆనందాన్ని ఇచ్చే ప్రేమ, కడవరకు కాపాడే ప్రేమ, మరణాంతరం వరకు తిరిగి తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇచ్చిన ప్రేమ, మాట ఇచ్చి తప్పని ప్రేమ, భూమి ఆకాశం ఏకమైపోయిన నిన్ను మరవలేని ప్రేమ, వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రేమ, దస్తావేజుల మీద సంతకాలు పెట్టినటువంటి ప్రేమ, పరలోకం నుండి వచ్చిన ప్రేమ. ఈ ప్రేమ అన్నది ఎవరు చూపలేరు ప్రియులారా. ఈ ప్రేమ అన్నది ఎక్కడ దొరకనది ప్రేమ. ఈ ప్రేమ అన్నది కొన్ని కోట్లాది రూపాయలు వజ్ర వైఢూర్యాలు పెట్టిన
దొరకని ప్రేమ, తండ్రి ప్రేమ, పరలోకపు తండ్రి ప్రేమ, ఈ లోకపు తల్లి అయితే శాశ్వతం కాకుండా అశాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారు. తాత్కాలికమైన ప్రేమ. వారి ప్రేమలోనైనా సరే అరమరకలు ఉంటాయేమో కానీ ఈయన ప్రేమలో అరమరకలు ఉండవు. ప్రియుల, నీ తల్లి విడిచిన, తండ్రి మరిచిన, నేను నిన్ను మరువను అని 49:15 యెషయా గ్రంథంలో సెలవిచ్చాడు ఆయన. యెషయా గ్రంథం 66లో చెప్పాడు కదా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను. క్షమించే ప్రేమ, ప్రతి క్షణం కూడా ఓరడించే ప్రేమ, ప్రతి క్షణం కూడా కన్నీరు తుడిచే ప్రేమ. బ్రతుకును ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు, ఎన్నాళ్ళు ఈ బ్రతుకు, ఎన్నాళ్ళు కష్టాలు భరించలేకపోతున్నా, నాకు వద్దు ఈ బ్రతుకు అనేటప్పుడు, నువ్వు ఆత్మహత్య చేసుకొని సిద్ధపడేటప్పుడు తప్పించినటువంటి ప్రేమ. తల్లిదండ్రులు బయటికి పంపించేటప్పుడు, నాన్న నేను నీకున్నాను, నిన్ను కన్న తల్లిదండ్రులు వదిలేసిన పరలోకం నుండి నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు కాటికి వెళ్ళినంత వరకు కూడా నిన్ను కాపాడే ప్రేమ కలిగిన వాడిరా నాన్న అని, మనకున్న ప్రమాదాల నుంచి, మనకున్నటువంటి పరిస్థితుల నుంచి కాపాడినటువంటి ప్రేమ, కాపుదలిచ్చే ప్రేమ. మీ అమ్మ నాన్నలు ఏమైనా నిద్ర వస్తే పడుకోవచ్చు, కానీ నాకు ఎప్పుడు నిద్ర రాదు నాన్న. నిన్ను కాపాడుకోవటమే నా విధి, నా కర్తవ్యం. నాన్న, నా కుమార్తె, నిన్ను ఎప్పుడు కూడా నీ వెంటే నేను ఉంటాను, నీలోనే నేను ఉంటాను నాన్న. తల్లి, బంగారు తల్లి, నేను ప్రేమించే తల్లి, నేను సొత్తుగా ఏర్పాటు చేసుకున్న తల్లి, బాబు నేను నీ వెంటనే ఉంటాను నాన్న, నేను నీకు తోడుగా ఉంటాను నాన్న. ఈ లోకం నిన్ను మోసపరిచొచ్చాను నాన్న, నా ప్రేమ నిన్ను మోసపరచదు నాన్న. నీ బలహీనతలు ఎరిగే నేను ఎన్నుకున్నాను నాన్న, నేను ఎన్నుకున్నాను కుమార్తె. అమ్మా, నా తల్లి, నా బంగారు తల్లి, నా చేతులతో నిన్ను తయారు చేసుకున్నాను తల్లి, నా ఊపిరి నీలో ఊదుకున్నాను తల్లి, నా రూపం నీ మీద పెట్టి నన్ను నీలో చూసుకుంటున్నాను తల్లి. ఏడవకమ్మా, ఏడవకు నాన్న, ఏడవకు. నీ కళ్ళల్లో కన్నీరు రాని వద్దు నాన్న. నువ్వు దుఃఖపడితే నా మనసు ఓర్చుకోలేదు నాన్న. నా రక్తం పెట్టి నిన్ను కొనుక్కొని నా పరలోకానికి నిన్ను వారసురాలుగా, నిన్ను వారసునిగా నేను చేసుకున్నాను నాన్న. నేను చేసుకున్నాను తల్లి. నేను నా ప్రాణమే నీకోసం ఇచ్చేసాను కదా, నీ అవసరత నేను తీర్చలేనా? నీ అవసరానికి నేను ఉండలేనా? నా చేతులతో నిన్ను కన్నాను కదా, కాబట్టి తల్లి బాధపడకు, భయపడకు నాన్న, నేను నీకు తోడుగా ఉన్నాను నాన్న. ఏ పరిస్థితులకి కూడా లొంగిపోకు నాన్న. ఆ పరిస్థితులన్నిటిలోంచి కూడా నిన్ను లేవనెత్తుకొని, నిన్ను బుజ్జగించి, నిన్ను ఊరడించి, నిన్ను ముద్దులాడి నా చేతుల్లో లాలిస్తున్నానన్న, లాలిస్తున్నానన్న. నీకే మాటలైతే చెప్పానో అదే మాటలు నేను నిలబెట్టుకుంటానన్న. నేను మాట ఇచ్చి తప్పిపోయినటువంటి వాడిని కాదు నాన్న. తల్లి, అమ్మా, నీ కళ్ళ నీళ్ళు రానివ్వద్దు నాన్న. ఎప్పుడు కూడా నీ చెంతే నేను ఉంటాను. గమనించుకో తల్లి, గమనించుకో. నీ ప్రాణం చాలా విలువైనటువంటిది, చాలా చాలా చాలా
ముఖ్యమైనటువంటిది నాన్న. ఈ మనుషులకి అవసరం లేదు, ఈ లోకానికి అవసరం లేదు, కానీ నువ్వు నాకు కావాలి తల్లి, నువ్వు నాకు కావాలి నాన్న, నువ్వు నాకు కావాలి నాన్న. నాన్న నువ్వు నా పరలోక రాజ్యానికి వారసుడివి తల్లి, నువ్వు నా పరలోక రాజ్యానికి వారసురాలివి. నిన్ను నా స్థానంలో నిలబెట్టుకున్నాను తల్లి ఈ భూమి మీద. ఇగో నా సైన్య సమూహం అంతా నీ చుట్టూ ఉంది నాన్న. నేను ఎక్కడుంటే అక్కడ పరలోక సైన్యం వస్తుంది కదా. దేవదూతలు కూడా నీ కాపుదలు ఇచ్చాను నాన్న. దేవదూతలు ఎప్పుడు కూడా నీ కాలుకి రాయి తగలకుండా, రక్తం రాకుండా వారి చేతుల మీద ఎత్తి పట్టుకునేటట్టు నేను ఆజ్ఞాపించాను తల్లి. చూడండి ఒకసారి, కళ్ళు తెరవండి, మనోనేత్రాలు తెరవండి, జ్ఞాననేత్రాలు తెరవండి. అపవాది ఎన్ని చిక్కులు, ఎన్ని చికాకులు, ఎన్ని అంతరాయాలు కలిగించినప్పటికీ నీ మనసు జారి విడుచుకోకమ్మా, నీ మనసు జారి విడుచుకోక నాన్న. నీ హృదయం కలవరపడనివ్వకండి నాయన. ఎప్పుడు కూడా నీతోనే నీ ప్రేమ చల్లారిపోయినా, నా మీద లేకపోయినప్పటికీ, నా మీద విసుక్కున్నప్పటికీ, నన్ను తిట్టుకున్నప్పటికీ, నన్ను కసురుకున్నప్పటికీ, నా మీద ఎన్ని ఆక్షేపణలు పెట్టినప్పటికీ నేను ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోలేను నాన్న. నిన్నెప్పుడు కూడా నేను మర్చిపోలేను తల్లి, బంగారు తల్లి అని మన తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు మన వెంట తిరుగుతున్నాడు. ప్రియులారా, ఎంత మంచి ప్రేమ. మన 8వ అధ్యాయము రోమీలు రాసిన పత్రిక, అందులో అంటాడు చూడండి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వాక్యం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఎంత మంచి మాట. శ్రమ అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఆకలైనా, దాహమైనా, శ్రమ అయినా, అవమానాలైనా ఏవి కూడా మనల్ని ఇది పరలోకం నుండి వచ్చినటువంటి ప్రేమ అంటున్నాడు. ఇది ఈ లోకం నుంచి వచ్చినది కాదు. గవర్నమెంట్ ఆర్డర్ చేస్తే ఈ లోకం కొంతవరకే, తర్వాత మనం రిటైర్డ్ అయిపోవలసిందే. కానీ ఈ ప్రేమ పరలోకం నుండి వచ్చింది కాబట్టి ఎవరు ఆ ప్రేమను టచ్ చేయలేరు. ఒకవేళ టచ్ చేస్తే వాడి కరెంట్ షాక్తో బగ్గుమని మాడి మస్ అయిపోతాడు. అలాంటి ఒరిజినల్ ప్రేమ, ఒరిజినాలిటీ. ఆ ప్రేమలో ఎంత లోతుల్లోకి వెళ్ళినప్పటికీ నాన్న, నువ్వు ఎంత లోతుల్లోకి దిగు 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 నీకు అడుగు తగలదు. నీ అడుగుకి, నీ పాదానికి అది కింద సపోర్ట్ ఉండదు. ఇంకా అది ఎంతైనా 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 వర్ణింపలేనటువంటి ప్రేమ. కలములతో రాయగలనా, కవితలతో వర్ణింపగలనా, కలలతో వివరింపగలనా నీ మహోన్నతమైన ప్రేమ? కలములతో రాయగలనా, కవితలతో వర్ణింపగలనా, కలలతో వివరింపగలనా నీ మహోన్నతమైన ప్రేమ? ఆరాధింతును ఆరాధింతును కలములతో రాయగలనా. ఎంత మంచి ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ సమస్త ఘనత కలుగును గాక. హల్లెలూయా. 48:14 కీర్తనల గ్రంథంలో కూడా చెప్తాడు, నా తల్లిదండ్రులు విడిచిపెట్టినా నీవు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని అంటాడు. ఆయన ప్రేమతోనే ప్రపంచం అంతా కూడా ముందుకు సాగుతుందండి. ఆయన ప్రేమతోనే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమతోనే మనిషి ఆరోగ్యం వస్తుంది. ఆయన ప్రేమతోనే మనిషి యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది. ఆయన ప్రేమతోనే మనిషి యొక్క జీవితం సంతృప్తి, ఆనంద, సంతోషాలతో ముందుకు సాగుతుంది. మీరు నమ్మరా? ఇది ఖచ్చితం. ప్రేమనిచ్చినటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి వస్తుంది, కానీ
శత్రువు నుంచి అస్సలు రాదు. ఎందుకంటే శత్రువే, స్నేహితుడే. నిజమైనటువంటి స్నేహితుడు ప్రాణాన్ని ఇస్తాడు. శత్రువు అన్నటువంటి వాడు ప్రాణాన్ని తీస్తాడు. స్నేహితుడు ఎప్పుడు కూడా నీ మేలు, నీ మంచి కోరుకుంటాడు, నీ అభివృద్ధి కోరుకుంటాడు. శత్రువు ఎప్పుడు కూడా నువ్వు కుదేలైపోవాలని, నువ్వు అవమానపరచబడాలని, నువ్వు దిగజారిపోవాలని, నువ్వు నాశనం అయిపోవాలని, నీ జీవితం వృద్ధిలోకి రాకూడదని, ఎవరు కూడా నిన్ను చూడకూడదని, ఎవరు కూడా నిన్ను పొగడకూడదని, నీ మంచితనం ఎక్కడ ఎవరికి తెలియకూడదని శత్రువు కోరుకుంటాడు. అంతే. స్నేహితుడు అలా కాదు. నాకంటే వాడు మంచి మార్కులు రావాలి, నాకంటే వాడు ఇంకా బాగుండాలి, నాకంటే పై స్థాయిలో ఉండాలి. నా స్నేహితుడు వాడికి వస్తే ఏంటి, నాకు వస్తే ఏంటి? వాడు సంతోషంగా ఉంటే నాకు సంతోషం రాదా? వాడు ఆనందంతో నిండిపోతే నాకు గుండె ఆనందంతో నిండిపోదా? వాడు నేను ఒకటే కదా, వాడు బాధపడితే నేను చూడగలనా అని ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడి యొక్క గుణలక్షణం ఇది, మంచి లక్షణం ఇది. అది ప్రేమ. అరమరకలు ఉండవు, తారతమ్యాలు ఉండవు, గర్వం ఉండదు. ఇప్పుడు కూడా తనంతట తాను హెచ్చించుకోడు. డంబం లేని ప్రేమ, అవధం లేని ప్రేమ, అరమరకలు లేని ప్రేమ. అలాంటి ప్రేమలో నువ్వు నేను. అయితే ఈ ప్రేమ బైబిల్లో మాటలతో మనం చదువుతాం, కానీ ఆ ప్రేమ అనుభవంలోకి వెళ్తేనే కానీ మనకు తెలియదు. తట్టుకోలేము. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రేమ ప్రేమ ప్రేమ. తండ్రి, నాన్న నువ్వు లేకపోతే నా జీవితం ఏమవును? ఇప్పటికి కూడా నా కొడుకు, డాడీ మీరు ఆ రోజు ప్రార్థన చేయకపోతే నేనేమై ఉండేవాడినో, ఎక్కడికి ఉండేవాడినో. చిన్నప్పుడు స్కూల్ బాధలు భరించలేక, ఆ కొట్టుడు తట్టుకోలేక ఇంటి దగ్గర మీరు కూడా మమ్మల్ని ఎప్పుడు మమ్మీ చదువు అని అంటుంది, మీరు కూడా ఇప్పుడు కూడా దగ్గర తీసుకొని నాన్న ఏంటి పరిస్థితి ఏంటమ్మా చేసి ఎప్పుడు చేరదీయలేదు. ఈ తట్టుకోలేక నేను ట్రైన్కి వెళ్ళిపోయాను కదా. ఆ మూమెంట్లో స్కూల్ నుంచి వచ్చి ఆ 3 గంటల సమయంలో మోకరించి ప్రార్థన చేయి, ఒక 5 నిమిషాల్లో నా కొడుకు ఎక్కడ ఉన్నట్టు నాకు కావాలని మీరు దేవుడిని అడగపోతే, దేవాది దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి మీ కొడుకు ఎక్కడున్నాడండి, వాడి గురించే బాధపడుతున్నామండి అని అంటే, మీ కొడుకు నా దగ్గర ఉన్నాడు. అయ్యా మీరెవరు? నేను టీసీని అయ్యా మరి ఎక్కడనంటే, రాజమండ్రి. మీ అబ్బాయి పాట్నా ఎక్స్ప్రెస్ ఎక్కి వచ్చేసాడు, మీ అబ్బాయి నా దగ్గర ఉన్నాడు, ఇదిగో మీరు తీసుకెళ్ళండి మీ అబ్బాయిని. ఎక్కడ పెట్టమంటారు అని అంటే, పిక్ పాకెట్కి వెళ్ళి ఉంటారు కదా, సెల్లో పెట్టేసండి, మా అబ్బాయిని నేను వచ్చి విడిపించుకుంటాను. నా తండ్రి 5 నిమిషాలు టైం అడిగితే 1 నిమిషమే లోనే ప్రార్థన ముగించకుండానే అక్కడ అప్పుడు 2000 సంవత్సరం ఈ టైంలో అది ల్యాండ్ ఫోన్ మోగింది వెంటనే. అందుకనే అంటాడు, డాడీ ప్రార్థన లేకపోతే మీరు చేసిన పరిచర్య విషయంలో దుష్టుడు నన్ను తనకి వెళ్ళిపోవడానికని ప్లాన్ చేశాడు డాడీ. నా ప్రాణం ఏమైపోను, ఈ రోజున ఆ ప్రార్థన కాపాడి దేవుని ప్రేమ నన్ను కాపాడింది డాడీ అని ఇప్పటికీ కలవరిస్తూ ఉంటాడు. దేవునికి ప్రేమతోనే సుసాధ్యం, కానీ దేనితోని కూడా మనం ఈ లోకాన్ని మనం గెలవాలన్నా ప్రేమతోనే మనం గెలవాలి, కానీ పగ ప్రతీకారం దేంతో మనం గెలవలేం ప్రియులారా. అసహజమైన ప్రేమ అది అందరికీ కాదు, దేవునికి ఒక్కడికే సుసాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా, ఈ ప్రేమలో ఇంకేం లేదు, కానీ ఒక్కటే నేను స్తోత్రం చెప్పగలను. నేను నా అనుభవపూర్వకంగాను, నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నువ్వు వాక్యం చదవాలి, వాక్యాలను తీసుకోవాలి. ఎందుకంటే వాక్యము ఖడ్గాలు మన దగ్గర ఉండాలి. విశ్వాసము, ఈ ప్రేమ, ఈ వాక్యం మన దగ్గర ఉంటే ఎవడు కూడా మనల్ని ఏం చేయలేడు. ఈ ప్రేమ సేమ్ ఈయన ఏమంటాడంటే, నేను ఎంతైతే ప్రేమ చూపించాను అంతే ప్రేమతో నువ్వు మనుషులు ప్రేమించు చాలు.
ఏ మనిషి మీద నువ్వు కల్మషం పెట్టుకోవద్దు, ఏ మనిషి మీద నువ్వు కక్ష పెట్టుకోవద్దు, ఏ మనిషి మీద నువ్వు పగ ప్రతీకారం పెట్టుకోవద్దు. పగ తీర్చుకుని నా వంతనంటాడు. అలాగన్నట్టు ఏంటంటే నిన్ను ప్రేమించినట్టే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, అది అయిపోయింది అంతే. మొదటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రేమ నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమ. రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమ, అంతే. ఆ ప్రేమ రూమ్లో తలుపేసుకొని ఆయన ప్రేమలో అలాగే లేనివైపోతే చాలు, అలాగే లేనివైపోతే చాలు. ప్రశాంతమైనటువంటి వాతావరణం. దేవా, నీ ప్రేమ నన్ను ఓదార్స్తుంది, నీ ప్రేమ నాకు రక్షణ ఇచ్చింది, నీ ప్రేమ నాకు సంతోషాన్ని ఇస్తుంది, నీ ప్రేమ నన్ను విడవకుండా వెంటాడుతుందయ్యా, నీ ప్రేమ నాకు ఆరోగ్యాన్ని ఇస్తుందయ్యా, నీ ప్రేమలో నేను తేలుతూ ఉన్నానయ్యా, నీ ప్రేమలో నేను ఆనందంతో గంతులు వేస్తున్నానయ్యా. కడ వరకు ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రేమ తండ్రి అనేక మందికి చూపించేటట్లు నా హృదయం నీ స్వాధీనపరచుకొని నన్ను నడిపించు ప్రభువా. నా హృదయ తలంపులు, నా నోటి మాటలు నీ యొక్క హృదయానికి అంగీకారం లాగనుగా. కానీ కీర్తన గ్రంథం 19 చివరి వాక్యం పెట్టుకుంటే సరిపోతుంది. నీ ప్రవర్తన అంతటి మీద, అంటే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పచెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ అవి ఫలింపవనేటట్టు ఎప్పుడు కనెక్టివిటీ ఉంటూనే ఉండాలి ఆయనతో. మనిషి మీద కాదు, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట ఎంతో మేలు అన్నాడు ఆయన. అందుకని అట్టి విధంగా ఇప్పుడు కూడా ముందుకు సాగిపోయి అంతే చాలు. ఈ ప్రేమ కడ వరకు ఉంటుంది. ఎప్పుడు వాక్యాలు ఎక్కువ చదువుతుండాలి, ప్రతి దినం కూడా వాక్యాలు చదువుతూ మురిసిపోతూ ఉండాలి. కడగడగడగడ చదువుకు వెళ్ళిపోవడం కాదు, ఒక్కొక్క వాక్యం ప్రతిదీ కూడా నిన్ను కాపాడు యెహోవా కునుకడు నిద్రపోవడం అన్నమాట. ఎంతో పెద్ద విశిష్టమైనటువంటిది. దేవుడట నన్ను కాపాడటానికి ఒక పాలివానిగా, ఒక కూలివానిగా, ఒక దాసిగా పనిచేస్తూ, అయ్యో ఎంత మంచి ప్రేమ. దీన్ని తలంచుకుంటే చాలు అన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి. ఆ ప్రేమను తలంచుకుంటే చాలు ఆగిపోయినవి సాగిపోతుంటాయి. ఆ ప్రేమను తలంచుకుంటే చాలు మనుషుల దగ్గర అసాధ్యమైనటువంటి సుసాధ్యమైపోతాయి. ఆ ప్రేమను తలంచుకుంటే చాలు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ అది తొలగిపోతుంది. ఆ ప్రేమలో ఆనందం, ఆ ప్రేమలో తన్మయత్వం, ఇన్వాల్వ్మెంట్ అయిపోతే చాలు. దాన్ని మించింది మరొకటి లేదు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్త ఘనత ప్రభావాలు ఆయనకి కలుగును గాక. ప్రతి నెల మొదటి బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ ఎస్పీజీ చర్చ్, తమిళ చర్చ్కి నేను అటెండ్ అవుతుంటాను. 10 గంటల నుంచి 2 వరకు అక్కడే ఉంటాను. ఎవరికైనా అవకాశం ఉన్నట్టయితే రండి, ప్రార్థన చేసుకోండి. ఎలాంటి వ్యాధులున్నా, రోగాలున్నా, దురాత్మ శక్తులతో పీడింపడుతున్నా రండి. పరిశుద్ధాత్మ దేవుడే నాలో నుండి వారిని ముట్టి స్వస్థపరిచి విడుదల కలిగించి మహింపరుచుకుంటాడు. ఆమేన్. అదేవిధంగా ఇంటి అడ్రస్ కూడా చెప్పడం జరిగింది. సాలిపేట ఆంజనేయుడి బొమ్మ దగ్గర రోడ్డు, అది డైరెక్ట్గా వచ్చేయటమే. అక్కడ త్రిపులేశ్వరరావు బోర్డు ఉంటుంది, రైట్ టర్న్ తీసుకుంటే చాలు, త్రిపులేశ్వరరావు విజయనగరం, అంతే. ఇప్పుడు చిన్న సాక్ష్యం విందాం. మనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అయ్యగారికి, పాస్టర్ అయ్యగారికి ప్రైజ్ లాడ్ చెప్తూ కర్ణాటక నుండి బి మరియమ్మ గారిని మాట్లాడుతున్నాను. నా సాక్ష్యం ఏమిటంటే, నేను 1 సంవత్సరం కిందట అనుకుంటా, నేను అప్పుడు ఇంట్లో నీళ్ళు వచ్చినప్పుడు నేను అన్నీ కడిగి నింపాలని చెప్పి పైపు పెట్టి నింపుతున్నప్పుడు నీళ్ళు సరిగా రావడం లేదు, ఎక్కడైనా పైపు కోల్డ్ అయిందని చెప్పి బయటకు చూడని పోయి బయట కాలు జారి గడప మీద చాలా పెద్ద పెట్టున పడిపోయినప్పుడు పక్కన ఉన్న ఆమె వచ్చి నన్ను గబక్కున లేపి ఆమె తెచ్చి ఇంట్లో కూగబెట్టింది. అప్పుడు ఏమైందంటే నాకు కండ్లు మొబ్బెక్కిపోయినాయి, నేను మాట్లాడలేకపోయినాను, వామిటింగ్ కూడా వచ్చినట్లు అయింది. అప్పుడు బాగా ఒక 15-20 నిమిషాలు కూకున్న తర్వాత లేచి అప్పుడు మాట్లాడగలిగినాను. తర్వాత అక్కపక్కలు వచ్చి, అమ్మ నువ్వు స్కానింగ్ చేయించుకోవాలి, చాలా భారంగా పడిపోయినావు, చాలా పెద్ద శబ్దం వచ్చింది, నిర్లక్ష్యం చేసుకోవద్దు అని చెప్పి అన్నప్పుడు నేను అయ్యగారికి ఫోన్ చేసి ఎంతకైనా మంచిదని చెప్పి మేము టీవీలో ఆరాధన ఛానల్లో అయ్యగారిది, ఎస్ఎస్ రావు అయ్యగారిది ప్రోగ్రాం చూస్తున్నాం. ఎన్నో సాక్ష్యాలు విని మరి అయ్యగారికి ఫోన్ చేయడం జరిగింది. అయ్యగారు ప్రార్థన చేసి నీకేం కాదమ్మా నేను ప్రార్థన చేసిండ్రు. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్న తర్వాత నా రిపోర్ట్లో
ఏమీ లేదమ్మా అంత బాగానే ఉందని చెప్పేయడం జరిగింది. ఇందుని బట్టి అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేనికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆమె దేవుడి సాక్ష్యం దీవించి ఆశ్రవదించను గాక. ఆమెన్. రండి ఒక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, జీవగల దేవ, స్తోత్రాలైనా నీకు వందనాలు ఆయన. ఇదే నాన్న నీ అరమరకలు లేనట్టు ప్రేమ గురించి నాయన మీరు మాట్లాడినందుకు వందనాలు. అందరూ కూడా నీ ప్రేమ అనుభవించాలి ప్రభా. నీ ప్రేమలో ఊరేగాలి తండ్రి. నీ ప్రేమలో సువాసన వెదజల్లాలి నాయన. నీ ప్రేమ ప్రతి ఒక్కరు కూడా రుచి చూడాలి నాయన. ముఖ్యంగా యవనస్తులు తండ్రి. ఎందరైతే నాయన దురాత్మ శక్తులతో, చీకటి శక్తులతో, అపవిత్రాత్మ శక్తులతో, ప్రేతాత్మ శక్తులతో, చిల్లంగ శక్తులతో, చేతబడి శక్తులతో మానసికంగా, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా విరిగి నలిగిపోతూ ఉన్నారు, నరక యాతన పడుతూ ఉన్నారు, చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారు ప్రభు. వారందరూ కూడా ఇప్పుడే విడుదల పొందుకుందరు గాక. ఇప్పుడే నాయన శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత కుటుంబీకులందరూ కూడా నా తండ్రి ఆశీర్వదింపడుదురు గాక. యేసు క్రీస్తు నామమును బట్టి స్తుతిస్తూ, అలాగే నాయన ఎందరైతే తైలం పట్టుకున్నారో, ఎందరైతే జలాన్ని పట్టుకున్నారో, ఆ తైల జలాలు రెండు కూడా పరలోక ఆశీర్వాదం ఇచ్చినటువంటి గొప్ప పరలోక ఔషధంగా మార్చబడిన గాక, పరలోక శక్తితో నింపబడిన గాక, పరలోక ప్రభావంతో నింపబడిన గాక. యేసుక్రీస్తు నామానికి మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన విజ్ఞాపన సమర్పించి అడిగి వేడుకొని పొందుకొని నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంకొక మాట ప్రియులారా, ఇది 2వ సాక్ష్యం కింద విడుదలైంది. ఎస్ఎస్ రావు గారి యొక్క సాక్ష్యం అందరికీ ఆదర్శం అన్నటువంటి మొదటిది. రెండోది జోషి గారు మళ్ళీ రెండోది విడుదల చేశారు. అది కూడా చూడండి. దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరచండి. నా గురించి, పరిచర్య గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఒక స్థలం అంటూ ఒకటి కావాలి. స్థలం గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రత్యేకంగాను అనేక మంది వస్తూ ఉన్నారు 4 ప్రాంతాల నుంచి. వారు సేద తీర్చుకోవటానికి స్థలం అంటూ కావాలి. వారు ప్రార్థన చేసుకోవటానికి, సేద తీర్చుకోవటానికి, తర్వాత మరలా వారి ప్రయాణానికి వెళ్ళిపోవటానికి కూడా. ఎందుకంటే ఆ స్థలం మనకు ఉన్నట్లయితే దేవుడే, ఇది పరిచర్య మంద కాదు, ఆయనే మనల్ని ఒక గరిటలాగా, ఒక స్పూన్ లాగా, ఒక వెపన్ లాగా, ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. మన సొంత జ్ఞానంతో పాటలు పడి ప్రయత్నాలు చేసినా అది పొరపాటును కూడా ఎవరి హృదయాలు మారు, ఎక్కడ అద్భుతాలు జరగవు, కార్యాలు జరగవు. ఇది పరిశుద్ధాత్మ దేవుడే మనిషిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మనిషి యొక్క ఆత్మ ద్వారా ఆయన వాడుకుంటాడు. మనిషి శరీరం ద్వారా. యేసు నామములో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. దేవుని స్తోత్రం. రండి చివరి ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, మన ఇరుగు వారికి, పొరుగు వారికి, మన మిత్రులకు, మన శత్రువులకు సదాకాలం ప్రభు తోడుగా ఉండి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి గొప్ప మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.